7. రూల్ ఏముంది అంటే ఎవరి బాడీ ఎక్కువ ఇప్పుడు హ్యాపీ అక్కడ చూస్తా అంటే ఇక్కడ చేస్తా. దాంట్లో సబ్ క్లాస్ ఏముంది అని అంటే మన కింద పడ్డ బెలూన్స్ కూడా పగలగొట్టాలి. ఒకవేళ పగలగొట్టలేకపోతే ఆ బాక్స్ లో ఎన్ని బెలూన్స్ అయితే ఉన్నాయో అవి ఏ కలర్ కి ఏ క్లాంట్ కి సంబంధించినవి అయితే వాళ్ళు విన్నర్స్ అని ఉన్నది. కానీ ఏమైపోయిందంటే బాక్స్ బయట ఉన్న బెలూన్స్ కౌంట్ చేసినారు. రూల్ కి సబ్ క్లాస్ అంటే మొత్తం కలిపి ఒక రూలే కదా. బాక్స్ లో గేమ్ కదా సార్. సో బాక్స్ బయట ఎందుకు కౌంట్ చేసానని నాకు క్వశ్చన్ ఉంది సార్. అసలు బాక్స్ బయటకి ఎందుకు వెళ్ళావు నువ్వు? బాక్స్ గేమ్ బాక్స్ లో అంటే బయటకు వెళ్ళొద్దని లేదు సార్. దాంట్లో బయటకు వెళ్ళి లోపలికి వచ్చి ఆడొచ్చు ఉన్నది. దాంట్లో ఉండదు. మాకు ఊరికే సంచాలకు నీకు ఎన్నిసార్లు చెప్పారు బాక్స్ లో ఉండి ఆడు, బాక్స్ లో ఉండి ఆడు అని. అసలు బాక్స్ ఎందుకు వేసాము? కోర్టుకి గీతలు ఎందుకు తీస్తారు? అంటే క్రికెట్ ఆడినప్పుడు బౌండరీ బయటకు వెళ్ళి ఆడరు కదా. అంత క్లియర్ గా బాక్స్ మెన్షన్ చేసినప్పుడు బాక్స్ లోపలే ఆడాలి. దట్ ఈస్ కామన్ సెన్స్. ఏ టాస్క్ కి ఆ టాస్క్ రూల్స్ వస్తాయి కానీ బిగ్ బాస్ ఆటలో ఉన్నటువంటి అర్జుడు వాళ్ళు ఏంటో అట్లా ఎట్లా చెప్తా. బాక్స్ లోపల ఆడాలన్నప్పుడు బాక్స్ లోపలికి వచ్చి ఆడాలి. నువ్వు ఎలా ఆడావు తెలుసా? నేను ఆడలేదు బయటకి వెళ్ళి ఆడినా ఉన్నది. నేను ఆ టైం స్ట్రాటజీ అనుకున్నా తను అన్నది. నేను ఆ టైం చేయలేను. ఎందుకంటే ఏంటి స్ట్రాటజీ అబ్బాయి? నా బాక్స్ లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. అదేం స్ట్రాటజీ కాదు కదా. లైన్ బయటకు వెళ్తే ఓడిపోయినట్టు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, బాక్స్ లోపలికి వెళ్ళు, బాక్స్ లోపలికి వెళ్ళు. బిగ్ బాస్ షో ద వీడియో. అబ్బాయి ఎన్నిసార్లు చెప్పింది బాక్స్ బయటకు వెళ్ళొద్దని? అది నీ స్ట్రాటజీ అంటున్నావు. అది నీ ఇష్టమా? నా ఆట నా ఇష్టమా? మరి నీ ఆట నీ ఇష్టమైనప్పుడు సంచాలకి ఏ డెసిషన్? వీడియోలో క్లియర్ గా ఉంది. నువ్వు చేతితో బాల్ కొట్టావు, బయటికి వెళ్ళి బయట నుంచి బాల్ కొట్టావు. ఎన్నిసార్లు సోనియా చెప్పినా కూడా నువ్వు వినట్లేదు. నీ ఉద్దేశంలో సోనియా నిఖిల్కి
ఫేవర్ చేసిందని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ క్లయింట్కి వాళ్ళు ఫేవర్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది సార్.